వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారత విద్యా వ్యవస్థలో అత్యంత ప్రాధాన్యమైన వైద్య ప్రవేశ పరీక్షగా భావించే నీట్, దీనికి సంబంధించి పేపర్ లీకేజ్ వివాదం, అలాగే సిబిఎస్ఈ పరీక్షల నిర్వహణ మీద వచ్చిన విమర్శలు కేంద్ర ప్రభుత్వంపై గణనీయమైన ఒత్తిడిని తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువతలో వ్యక్తం అవుతున్నటువంటి అసంతృప్తి ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో కూడా చర్చకి దారితీస్తోంది. దేశవ్యాప్తంగా వైద్య విద్య కోసం లక్ష్యంగా పెట్టుకుని కఠోరంగా సిద్ధమైనటువంటి లక్షలాది మంది విద్యార్థులు నీట్ నిర్వహణలో పారదర్శకత, భద్రత మీద ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఒకే దేశం, ఒకే పరీక్ష విధానంలో నిర్వహించే జాతీయ పరీక్షల్లో లోపాలు చోటు చేసుకుంటే దాని ప్రభావం దేశవ్యాప్తంగా విద్యార్థుల మీద పడుతుంది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో రాష్ట్రాల స్థాయిలో వేర్వేరు ప్రవేశ పరీక్షలు జరిగిన సందర్భంలో సమస్యలు పరిమిత పరిధిలోనే ఉండేవని, ఇప్పుడు కేంద్రీకృత వ్యవస్థలో ఒక్క తప్పిదం కూడా పెద్ద స్థాయి ప్రభావం చూపుతోందని కొందరు విద్యావేత్తలు, ప్రతిపక్ష వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం పరీక్షల ప్రమాణీకరణ, సమాన అవకాశాల కల్పన కోసమే జాతీయ స్థాయి వ్యవస్థని అమలు చేశామని చెప్తోంది. అయినప్పటికీ నీట్కి సంబంధించినటువంటి వివాదాలు, నిర్వహణలో తలెత్తినటువంటి సమస్యలు యువతలో ఆందోళనకి కారణమయ్యాయనేది విశ్లేషకుల భావన. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వానికి యువత మద్దతు ఒక ముఖ్యమైన రాజకీయ అంశంగా పరిగణించబడుతోంది. ఈ నేపథ్యంలో పరీక్షల పారదర్శకత మీద తలెత్తినటువంటి సందేహాలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళనని పెంచినట్టుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉపాధి అవకాశాలు, పోటీ పరీక్షల ఒత్తిడితో ఇప్పటికే సవాళ్లు ఎదుర్కొంటున్న యువతకి విద్యా వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటే దాని ప్రభావం సామాజిక, రాజకీయ రంగాల్లో కనిపించే అవకాశం ఉంది అని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక పరిష్కార మార్గాలపై కూడా చర్చ కొనసాగుతుంది. భారీ స్థాయి పరీక్షల్ని వికేంద్రీకరించాలా, రాష్ట్రాలు లేదా ప్రాంతీయ స్థాయిలో మరింత బాధ్యత అప్పగించాలా, లేక కేంద్రీకృత వ్యవస్థని మరింత సాంకేతికంగా బలోపేతం చేయాలా అన్న ప్రశ్నలు ఇప్పుడు మన ముందుకు వస్తున్నాయి. కొందరు వికేంద్రీకరణ వల్ల స్థానిక స్థాయిలో లోపాలని త్వరగా గుర్తించి పరిష్కరించే అవకాశం ఉంటుందని వాదిస్తూ ఉంటే, మరికొందరు జాతీయ ప్రమాణాలు కాపాడాలి అంటే కేంద్రీకృతమైనటువంటి వ్యవస్థ అవసరమని వాళ్ళు అంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో మరింత పారదర్శకత, భద్రత, సాంకేతిక పర్యవేక్షణ కూడా పెంచి విద్యార్థుల్లో విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం విచారణలు, కమిటీలు ఇవి మాత్రమే కాకుండా వ్యవస్థాగత మార్పులు అమల్లోకి వస్తేనే ఇలాంటి వివాదాలు పునరావృతం కాకుండా నిరోధించగలము అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మొత్తానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మాత్రం ఇది కాస్త కఠినమైనటువంటి సమయం అని చెప్పుకోవాలి. నీట్ ఎగ్జామినేషన్ అండ్ సిబిఎస్ఈకి సంబంధించిన దాంట్లో కూడా మరి ఆ చర్యలు పారదర్శకంగా విద్యార్థులకి అనుకూలంగా ఉండేలా చూడాల్సినటువంటి బాధ్యత మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానిదే. లేదంటే నిర్దాక్షిణ్యంగా ఫెయిల్ చేసేస్తారు ఇప్పుడున్నటువంటి యువత. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.